ప్రైజ్ దలాడండి. అందరికీ వందనాలు ప్రభు పేరిట. మనం ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం ధ్యానించుకుందాము. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రభు అంటున్నారు, మీ శత్రువులను ప్రేమించాలి, మిమ్మల్ని హింసించు వారి కోసం ప్రార్థన చేయండి అని చెప్పడం జరుగుతుంది. మరి ప్రియ దేవుడి బిడ్డలారా, మన శత్రువులను ప్రేమించడము, మరి మనల్ని హింసించే వారికి ప్రార్థన చేయడం సాధ్యమేనా అంటే సాధ్యమే అని చెప్పవచ్చు. మరి ఎందుకంటే మన ప్రభువు మరి మార్గదర్శిగా ఉన్నారు. అంతేకాకుండా ఏసేపు మరి తన అన్నలు ఏం చేస్తారంటే, సొంత అన్నలే తను మరి పనులు మరి ఒక కళ దర్శనం వచ్చినప్పుడు అన్నలకు చెప్పినప్పుడు, నువ్వంత గొప్ప వ్యక్తి అవుతావా, మమ్మల్ని ఏలుతావా అని పగపట్టి అన్నలు ఏం చేస్తారంటే గుంటలో వేయడం జరుగుతుంది. అంత ద్రోహం చేసినా కూడా అన్నలకి దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని ఏసేపుకి ఇచ్చినప్పుడు తన అన్నలను క్షమించి కరువు కాలంలో పోషిస్తాడు. ఏసేపుకి అంత మంచి మనసు ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ప్రభువును తెలుసుకొని ప్రభు బిడ్డగా బ్రతికినందుకే కదా. దేవుడు బిడ్డలారా, మీరు కూడా మరి ఏసేపు లాగా శత్రువులను ప్రేమించాలి. అది ఇంటి వారైనా బయటి వారైనా ఎవరైనా కానీ మీరు మీ శత్రువులను ప్రేమించాలి, వారి కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మరి ఇంట్లో వారి శత్రువులు కారా, మన రక్త సంబంధికులు శత్రువులు కారా, బంధుమిత్రులు కానీ పొరుగు వారు కానీ శత్రువులు కారా అంటే అవుతారు శత్రువులు. ఒక వ్యక్తి మీద శత్రుత్వం పెంచుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమీ ఉండదు. ప్రియ దేవుడి బిడ్డలారా, ఒక కళ వచ్చిందని చెప్పినందుకే అతను చేసింది ఏమీ లేదు. ఆ విషయానికే శత్రుత్వం అన్నలు పెంచుకున్నారు. కాబట్టి మీ శత్రువులను మీరు ప్రేమించమని చెప్పాడు. యేసేపు మనకి ఇక్కడ మార్గదర్శకంగా చూపిస్తున్నాడు. అంతేకాకుండా దావీదును కూడా చూసినప్పుడు సౌలును చంపడానికి అవకాశం వచ్చినా మరి దావీదు సౌలును చంపడు. అంటే దేవుడు దావీదుని నా హృదయానుసారం జరిగింది. అంటే శత్రువులను ప్రేమించబట్టే దావీదుకి అంత ఘనమైన ఉన్నతమైన మరి స్థానం, హృదయంలో స్థానం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దేవుడి బిడ్డలైన మీరు ఇంకా మంచి విషయం మరి చెప్పాలనుకుంటే, సిరియా దేశంలో మరి నయమాన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మరి ఒక చిన్న అమ్మాయిని ఇతర దేశం నుంచి మరి బానిసగా తెచ్చుకున్నప్పుడు, నయమానికి కుష్ఠరోగం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ చిన్నది ఆ వ్యక్తికి ఒక మార్గం చూపించి తను ఎలాంటి పగ పెట్టుకోకుండా ఆ వ్యక్తిని మరి రక్షిస్తుంది. ఆ వ్యక్తి స్వస్థత పొందుకోవడానికి మార్గం చూపిస్తుంది. మరి ఈ వాక్యం చూస్తున్న నువ్వు, దేవుని తెలుసుకున్న నీవు మరి ఇతరులకు మరి నీ శత్రువులకు కానీ మిత్రులకు కానీ ఇంటి వారికి కానీ దేవుని పరిచయం చేస్తున్నావా? దేవుడు స్వస్థపరచు, యెహోవా స్వస్థపరచు దేవుడు అని చెప్తున్నావా? నీ కీడు చేసిన వారి కోసం ప్రార్థన చేస్తున్నావా? ప్రియ బిడ్డ, మరి ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, మన శత్రువుల గురించి ప్రార్థన చేసి వారికి మరి బాధల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో ఉన్నప్పుడు వారిని మనం బయటికి లేవనెత్తే బిడ్డలుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు కూడా మరి దేవుని తెలుసుకుంటారు. తెలుసుకోవడమే కాకుండా ప్రభుని గణపరుస్తారు. మరి మనం ప్రభుని గణపరిస్తే, మన యొక్క ఓర్పు ద్వారా మనం ప్రభుని గణపరిస్తే దేవుడు కూడా మనని గణపరుస్తాడు. కాబట్టి ఈ వాక్యం మీ వినికిల్లో దీవించబడాలని, శత్రువులను క్షమించాలి. మన సోదరులకి వందనాలు మనం చెప్పడం వల్ల మనలో గొప్పతనం ఏమీ లేదు. మన శత్రువులను కూడా మనము ప్రేమించినప్పుడు మాత్రమే మనలో గొప్పతనం. క్రీస్తు బిడ్డలమైన మనము మన శత్రువులను కూడా ప్రేమించే బిడ్డలుగా మనం ఉండాలని ఈ వాక్యం మీ వినికిల్లో దీవించబడాలని అడుగుతున్నాను. ఆమేన్.